హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఈరోజు పండుదాడు కోద్దామని చెట్టు ఎక్కిన. ఈ పండుదాడు ఏ టైంలో కోయాలని అంటే వెదర్ చల్లగా ఉండాలి, ముందు రోజు వెనక రోజు వాన పడేటట్టు అని ఉండాలి. కనీసం మనకు అర్థం కాకపోతే వెదర్ రిపోర్ట్లో చూసన్నా కోయాలి. ఎందుకనంటే పండుదాడు రావాలంటే 20% గమ్లైన పని ఉంటుంది, 80% వెదర్ పని ఉంటుంది. వెదర్ మంచిగా ఉన్నప్పుడు పోతే తొందర వస్తుంది, తొందర కళ్ళు పెరుగుతుంది. ఇక ఎండలలో కోసినాం అనుకో, వచ్చినా కానీ కళ్ళు పెరగడం కొంచెం లేట్ అవుతుంది అన్నట్టు. మాకు నైట్ మంచిగా వాన పడ్డది, ఇక ఈ చెట్టు కోద్దామని ఎక్కేసిన. ఇక వాన పడ్డది కాబట్టి 3 గొలలు కోసుకుంటా ఒకటేసారి. పండుదాడు కోసేటప్పుడు 2 విషయాలు మదిలించుకోవాలి. ఒకటి ఏంటంటే గొలలు జర పైన ఉన్న వాటిని కోయాలి, మళ్ళీ ఒకటి కాయలు రాలిపోయిన వాటిని కోయొద్దు. ఎక్కువ నిలబడడానికి వచ్చేటట్టు ఉన్న గొలల్ని మాత్రమే కోసుకోవాలి. ఎందుకనంటే మొత్తం 2-3 నెలలు మనం అదే ప్లేస్లో ఉండి గీయాల్సి వస్తుంది కాబట్టి మనం కంఫర్ట్ ఉన్న ప్లేస్లోనే కోసుకోవాలి. ఇప్పుడైతే ఈ గొలం మంచిగా ఉంది, పెద్దగా, ఏదేమో చిన్నగా ఉంది. ఇట్లాంటివి కోయొద్దు, ఇక కోసి పడేసేయాలి. చెట్టు మీద కూడా ఎక్కువ బరువు ఉంచొద్దు. ఒకటి మనం పండుదాడు కోసేటప్పుడు ఈడ పెట్టాలి, కత్తి ఇక్కడ పెట్టి ఇట్లా ఒక్కసారి లోపలికి వచ్చి ఇట్లా తిప్పుడు తింపితే అయిపోతుంది. మనం ఇటు పెట్టినా కానీ ముంజ తగులుతుంది, ఇటు పెడితే పలుకు వెళ్ళిపోతుంది. కరెక్ట్గా ఇది ప్లేస్ 1/2 ఇంచ్ ఇలా పెట్టి ఇట్లా వస్తే ఉత్తానే రాలిపోతుంది. ఈ విధంగా కాయలు పడేసుకొని కొంచెం దగ్గర కొట్టుకోవాలి. ఇట్లా ఈ విధంగా కొంచెం దగ్గరకు వేసుకుంటే మనకు చిప్పలు పట్టుకు కొంచెం సింపుల్ అవుతుంది.